కృష్ణతేజ ప్రేక్షకులకు నమస్కారం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక కథనానికి స్వాగతం, సుస్వాగతం. జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఈ దసరానే శరన్నవరాత్రులు, విజయదశమి అని కూడా పిలుస్తాం. విజయదశమి అంటే చెడు మీద మంచి విజయం సాధించినందుకు చిహ్నంగా మనం విజయదశమిని జరుపుకుంటాం. అసలు ఈ దసరా ఏ మాసంలో వస్తుంది? ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఎలా పూజించాలి? అమ్మవారిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? విషయాలతో మీ ముందుకొచ్చింది మీ సిటీ కృష్ణతేజ. నమస్కారం. సిటీ కృష్ణతేజ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఈ దసరా అనేది ఏ మాసంలో వస్తుంది? ఈ 9 రోజుల పాటు అమ్మవారి అవతారాల యొక్క విశిష్టత గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం గుడికి వచ్చేసాము. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, అసలు దసరా అనేది ఏ మాసంలో వస్తుంది? ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. సో అవతారాలకి ఉన్న విశిష్టత ఏంటి మా ప్రేక్షకులకు వివరిస్తారా అండి? చాలా మంచి ప్రశ్న. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుదర్శదర్శయ నమః. దేవి శరన్నవరాత్రములు ఆశ్వేజ మాసంలో వస్తాయి. ఈ నవరాత్రముల తర్వాత వచ్చే పండుగ విజయదశమి. ఈ ఆ విజయదశమి రెండు కలిపి దశహర అయింది. ఈ దశహర దసరాగా మనకి పరిణమించింది. ఇది ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రములు జరుగుతాయి. ఇందులో యావత్ భారతదేశం కూడా ఈ నవరాత్రములు అత్యంత వైభవంగా జరుపుతాయి. సంవత్సరం మొత్తంలో నవరాత్రములు వసంత నవరాత్రములు, వారాహి నవరాత్రములు, గణపతి నవరాత్రములు, దేవీ నవరాత్రములు, శ్యామలా నవరాత్రములని నవరాత్ర పంచకం. అందులో వసంత నవరాత్రములు చైత్రమాసంలో ఉగాదితో ప్రారంభమై శ్రీరామనవమితో పరిసమాప్తమవుతాయి. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు వారాహి అమ్మవారి నవరాత్రాలు చేస్తాం. వీటిని గుప్త నవరాత్రములు అంటారు. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రములు చవితి నుంచి ప్రారంభమవుతాయి, వినాయక చవితి. ఆ తర్వాత ఇప్పుడు శరన్నవరాత్రములు. ఈ శరన్నవరాత్రములు చేయడం చేత అపమృత్యువు తొలగుతుంది, ఆరోగ్యం పూర్ణంగా కలుగుతుంది. వర్ష ఋతువులో అధికమైన వర్ష ప్రభావం చేత అనేకమైన కొత్త నీరు ప్రవాహము, రకరకముల నీరు యొక్క సంకలనము జరుగుతుంది. ఆ నీరు సేవించడం చేత మానవులకి అనారోగ్యములు, జ్వరములు, వైరస్లు ఇలాంటివి కలిగే అవకాశములు కూడా లేకపోలేదని వైద్యశాస్త్రం చెప్తోంది. తదుపరి ఆరోగ్య నిమిత్తంగా ఈ శరన్నవరాత్రములలో అమ్మవారి యొక్క ఉత్సవాలు చేయడం ఆనవాయితీ, పరిపాటి, ఆచారం. ఇది దేవీ భాగవతంలో ఈ శరన్నవరాత్రములు వాటి గురించి ఎక్కువగా చెప్పబడింది. దేవీ యజ్ఞం అంటారు. ఇది 9 రోజులు. అందులో మొదటి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా దర్శనమిస్తారు భక్తులకి. ఆ రోజున అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకరణం చేస్తారు. నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని. అమ్మవారు చిన్న పిల్లగా ఉంటారు. ఇది చాలా ఉత్తమమైన ఉన్నతమైన మంత్రాక్షరం ఇది. ఈ బాల ఆరాధన చేత అసాధ్యమైన కార్యములు స్వాధ్యం చేయవచ్చు అని చెప్పబడుతుంది జరుగుతుంది. రెండవ రోజు మన దేవస్థానంలో గాయత్రీదేవి అలంకారం చేశాం. గాయత్రి అంటే నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం అని. గాయత్రి మంత్రమును మించిన మంత్రము మరి ఒకటి లేదు.
అమ్మను మించిన దైవము లేదు అని మనకి శాస్త్రవచనం. గాయత్రి మంత్ర జపం చేత చాలా ఉన్నతమైన ఉత్తమమైన వ్యవస్థలో మనం నెలకొల్పబడతాం. ధియో యో నః ప్రచోదయాత్ అంటే మా యొక్క బుద్ధులను ప్రేరేపించుగాక అని మంత్రార్థం. గాయత్రి మంత్ర జపము, గాయత్రి ఆరాధన, పూజ, జప తర్పణముల చేత సమస్తమైన మానవాళికి సుఖము క్షేమము కలుగుతుంది. వేదములు అధ్యయనం చేయాలంటే గాయత్రీ మాత అనుగ్రహం కావాలి. గాయత్రి ఆరాధన చేత సర్వ వేద అధ్యయన ఫలము కలుగుతుంది. అది 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము. అన్నపూర్ణ భిక్షాం దేహి కరావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నపూర్ణ అనుగ్రహం లేదంటే మన ఈ సృష్టి మనుగడే చాలా క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి అన్నపూర్ణ ఆరాధనం అత్యంతము ఆవశ్యకము. అన్నం దనింద్యాదు, అన్నమును నిందించకూడదు, అన్నం పారవేయకూడదు. అన్నం పరబ్రహ్మస్వరూపం. అటువంటి ఉత్తమమైనటువంటి అన్నపూర్ణాదేవి ఆరాధన చేత ఈ సమస్త జగత్తుకి కూడా అక్షయమైనటువంటి ఆహార సమృద్ధి కలుగుతుంది. అందువలన అన్నపూర్ణాదేవి ఆరాధన జరుగుతుంది. శుక్రవారం మహాలక్ష్మి అలంకరణం జరిగింది. సర్వే గుణాః కాంచనం ఆశ్రయంతి ధనం మూలం ఇదం జగత్. ఈ సమస్త ప్రపంచము కూడా ధనంపై ఆధారపడి ఉంది. ధనము మూలముగా ఆధారముగా చేయబడి ఉంది. కాబట్టి ఆ లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ ఆరాధన చేస్తాం. సర్వ మానవాళి కూడా లక్ష్మీ కటాక్షము కలిగి ఉండాలి. లక్ష్మి అంటే కేవలము డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యము, కీర్తి, మంచి విద్య, సంతానము, పశు సంపద, సుఖముగా ఉండటం, ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండటం, కుటుంబం అంతా కూడా సౌఖ్యంగా అన్యోన్య అనురాగ మైత్రి పరస్పర సౌఖ్య సంపదలను అనుభవించడం అంతా కూడా లక్ష్మియే. కాబట్టి ఈ సమస్త యావత్తు జగత్తు కూడా ఆ విధమైనటువంటి సౌఖ్యమును అనుభవించాలని లక్ష్మీ ఆరాధన జరుగుతుంది. ఇందులో ఆ రోజున అష్టలక్ష్మీ పూజ, వ్యూహలక్ష్మి ఆరాధనము, మహాలక్ష్మీ మంత్ర అనుష్ఠానము జరుగుతాయి. ఇక శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అలంకరణ. ఈ లలితా త్రిపుర సుందరి ఆరాధననే శ్రీ విద్యా ఉపాసన అంటారు. శ్రీ విద్యోపాసన. ఈ లలితా మహా త్రిపుర సుందరి మంత్ర జపాన్ని పంచదశి మంత్రము అంటాం. ఈ పంచదశి మంత్రము చాలా విశేషమైనటువంటిది. ఈ మంత్ర ఆరాధన చేత లలిత సహస్ర నామము ఈ 9 రోజులు కూడా అర్చన పారాయణ చేయడం విశేషము. ఆ లలిత త్రిశతి, లలిత ఖడ్గమాల, లలిత అష్టోత్తరము ఇవన్నీ కూడా నిత్యము జపం చేసినట్లయితే మానవులకు ఆరోగ్య భాగ్యములు కలుగుతాయి. మూలా నక్షత్రము, సరస్వతి ఆవాహనం, సరస్వతి పూజ. ఘంట శూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకాన్ హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసత్ సీతాంశు తుల్యప్రభాం గౌరీదేక సముద్భవాం త్రిజగదాం ఆధారభూతాం మహా పూర్వమత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దిని. ఈ సరస్వతి ఆరాధన చేత ఈ భూమండలం మీద అందరూ కూడా అక్షరాస్యులై మంచి విద్యాబుద్ధులు కలిగి తెలివితేటలు కలిగిన వారే ఉంటారు. దుర్గాదేవి మంగళవారం దుర్గాష్టమి. దుర్గా అంటే కష్టములను పోగొట్టేది అని అర్థం. దుర్గమాసురుడనే రాక్షసుడిని సంహరించడం చేత ఆవిడకు దుర్గా అని పేరు వచ్చింది. దుస్తరమైన దాటటానికి వీలు లేనటువంటి కష్టములను ఎవరు తనను ఆశ్రయిస్తారో వారిని దాటిస్తుంది కాబట్టి ఆవిడ దుర్గా అన్నారు. దుర్గాష్టమి రోజున దుర్గా ఆరాధన
దుర్గాదులు అంటే నవదుర్గలు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంట, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాత, షష్ఠం కాత్యాదిని, సప్తమం కాళరాత్రిశ్చ, మహాగౌరీత చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త. ఈ విధంగా 9 దుర్గలు చెప్పబడ్డాయి. ఈ దుర్గాష్టమి రోజున నవదుర్గా ఆరాధన ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వనదుర్గ అనే మహావిద్య ప్రాచుర్యంలో ఉంది. దుర్గాదేవత ఆరాధనం, దుర్గా ఉపాసన చేత రాష్ట్రము దేశము చాలా సౌభాగ్య ఆరోగ్యాలతో ఉంటుంది. అపమృత్యు దోషములు పోతాయి. సర్వ మానవాళి కూడా శాంతి సౌఖ్యమును పొందుతారు. అసాధ్యములు సుసాధ్యములవుతాయి. సత్యములైనవి సదభీష్టములు సిద్ధిస్తాయి. నవమి మహర్నవమి అంటారు. ఈ రోజున మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు అలంకరించబడతారు. మహిషాసురుడు అంటే ఒక మహిషం అంటే దున్నపోతు, పశువు. అంటే మానవులలోని అహంకారము అనే పశు ప్రవర్తనను తొలగించి క్రోధము, ఆవేశము, గర్వము, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనబడేటువంటి పశు ప్రవర్తనను, పశు లక్షణములను తొలగించి మానవత్వాన్ని, దైవత్వాన్ని ప్రతిపాదించేటువంటి అలంకరణ దేవత మహిషాసుర మర్దిని అలంకరణ. సర్వ మానవాళి కూడా దయ, కరుణ, జాలి, మానవత్వము, ప్రేమ, అభిమానము, అనురాగము ఈ గుణములు కలిగి ఉండడం కోసం ఈ మహిషాసుర మర్దిని అనేటువంటి, మర్దనము అంటే మహిష అంటే పశువు, పశుజాతి దున్నపోతు, దానిని మర్దించింది కాబట్టి మహిషాసుర మర్దిని అంటే మహిషం అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దిని అన్నారు. ఇక్కడ మానవుల్లో ఉండేటువంటి పశు లక్షణాలను తొలగించి మానవత్వాన్ని, దైవత్వాన్ని వారిలో అభివృద్ధి చేసి వారిని ఉత్తమమైన మానవులుగా, దేవతా స్వరూపమైన మానవులుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఆ రోజున ఆ దేవతకు మహిషాసురమర్దిని అలంకారాన్ని ఆరాధన చేస్తాం. విజయదశమి చిట్ట చివరిది దసరాలో పండుగ. ఉత్తమమైన, ఉత్కృష్టమైన, ఉన్నతమైన పండుగ ఇది. ఈ విజయదశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవత అలంకరణలో భక్తులను కటాక్షిస్తారు. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభాని. ఈ రాజరాజేశ్వరి అలంకరణలో ప్రధానంగా అమ్మవారు చెరుకు గడ ధరించి ఉంటారు. ఈ రాజరాజేశ్వరి అలంకరణ పూర్ణత్వానికి, సంపూర్ణత్వానికి ప్రతీక, నిదర్శనము. చంద్రుడికి 15 కళలున్నాయి. 16వ కళ ఈ అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది. పూర్ణమైనటువంటి అలంకారం కాబట్టి చివరి రోజున సమస్త దుష్ట శిక్షణ చేసి, రాక్షస సంహారం చేసి, రాజ్యాభిషేకాన్ని పొంది సుఖంగా, శాంతంగా భక్తులని వరములిస్తూ అనుగ్రహించే మాతయే రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ రోజున శమీ పూజ ప్రధానమైనటువంటిది. అంటే జమ్మి చెట్టుకు పూజ చేయాలి. శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని. ఈ రోజున పారువేట అంటారు దాన్నే. ప్రతి ఒక్కరూ కూడా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టుకు ప్రదక్షిణం చేయాలి. ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. అమ్మా, మాకు విజయములను ప్రసాదించము. ఇది విజయదశమి. అర్జునుడు యుద్ధానికి ముందర గాంధీవం, జమ్మి చెట్టు మీద ఉన్న గాంధీవాన్ని ఈరోజే తీసుకున్నాడు. అంటే అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ వద్ద ఉన్న ఆయుధాలని పాండవులు ఒక మూటలా కట్టి జమ్మి చెట్టు మీద పెట్టి అజ్ఞాతవాసం గడిపారు. మరలా విజయదశమి రోజున ఆయుధాలు స్వీకరించారు. ఆ పాండవులకు యుద్ధములో ఎలా విజయ పరంపరను ఇచ్చావో మాకు కూడా మా జీవితంలో, మా జీవిత యాత్రలో అనేకములైన విజయ పరంపరను ప్రసాదించమని ఆ రాజరాజేశ్వరి మాతను
ప్రార్థించాలి. రాజరాజేశ్వరి దేవత ఆరాధన చేత అందరికీ రాజ్యం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, అందరికీ కూడా సుఖశాంతులు, కుటుంబంలో విజయ పరంపరలు కలుగుతాయి. రెండవది, శరదృతువుకి వసంత ఋతువుకి యమదంష్ట్రిక అని పేరు దేవీ భాగవతంలో చెప్తాడు. అంటే మృత్యుదేవతకు ఒక కోర ఇది. ఈ శరన్నవరాత్రములలో పాల్గొనడం చేత, శరన్నవరాత్రములు చేయడం చేత దేవాలయంలో ఆ గ్రామము, ఆ పట్టణములో ఉన్న సమస్త ప్రజానీకము కూడా అపమృత్యువు తొలగి సంపూర్ణ ఆరోగ్య భాగ్యములతో సుఖజీవనం చేస్తారు. కాబట్టి ప్రతి దేవాలయంలో కూడా శరన్నవరాత్రములు విధిగా ఆచరించవలనని వేదం చెప్తోంది. దేవీ భాగవతము, మార్కండేయ పురాణంలో చెప్పబడి ఉన్నాయి. చాలా చక్కగా వివరించారండి. అందరికీ అర్థమయ్యే విధంగా క్లుప్తంగా శరన్నవరాత్రుల గురించి, అలాగే ఈ శరన్నవరాత్రులు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. మనకి దసరా అంటేనే ముందుగా గుర్తించేది 3 విషయాలు. ఒకటి శరన్నవరాత్రులు, బొమ్మల కొలువు, ఆయుధ పూజ. బొమ్మల కొలువు కొంతమంది వారి వారి ఇళ్లలో చేసుకుంటారు, కొన్ని ఆలయాల్లో కూడా బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేస్తుంటారు. మరి దీని యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారండి? మనకి మన పురాణాలు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు మన దాంట్లో అని చెప్తున్నాయి. అంటే అనేక ఈ రాజరాజేశ్వరి, ఈ లలితా త్రిపుర సుందరే అనేకమైన అంశములతో అవతరించారు అనేక రూపాల్లో. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవతకి నమస్కరించినా అమ్మకే వెడుతుంది. ఎలా అంటే నదుల్లో నీరు, వర్షపు నీరు, పర్వతాల మీద నీరు అంతా ఎక్కడికి వెడుతుంది? సముద్రంలోకి వెళ్తుంది. సమస్తమైన జల ప్రవాహము సముద్రంలో ఎలా కలుస్తుందో, ఎవరు ఏ దేవతకు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కరించినా ఆ సమస్తము కూడా ఆ పరదేవతకు, ఆ దుర్గమ్మకు, ఆ లలితా మహాత్రిపురసుందరికే చెందుతుంది. అయితే ఈ దేహం మానవ దేహం కాబట్టి మనకి అనేకమైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి. ఆ భావములు సంతృప్తి చెందడం కోసం అనేకమైన దేవతా రూపాలు, శంకరుడు, బ్రహ్మదేవుడు, కృష్ణుడు, విష్ణువు, లేకపోతే గోపికలు, లేకపోతే ఇవన్నీ కూడా మనం మన ఇంట్లో ఆవాహనం చేసి ఆ దేవతలను ప్రతినిత్యం కంటితో చూస్తూ ఉంటాం, మనం దర్శనం చేస్తూ ఉంటాం. దర్శనం, స్పర్శనం, భాషణం, ఈ 3 కూడా మనిషి యొక్క మనస్సుని కట్టివేస్తాయి, ఒక చోటకి చేరుస్తాయి. అందువలన ఏదైనా ఒక భావం కలగాలంటే మనం చూడాలి. మనం రాగానే ఆ దేవతా బొమ్మలు చూస్తాం, చూడంగానే మనకి దేవతల మీదకి మనస్సు వెడుతుంది. అందువలన ఆ బొమ్మల కొలువుని మనం ఆరాధిస్తాము. ఆయుధ పూజ. ఆయుధ పూజ పాండవులు ఆచరించారు, కృష్ణుడు ఆచరించాడు, శివుడు ఆచరించాడు. ఇంద్రుడు కూడా రాక్షస సంహారం చేసే ముందు ఆయుధ పూజ చేశారు. ఆయుధ పూజ అంటే మన యొక్క నిత్య జీవనానికి ఉపయోగపడే పనిముట్లు కూడా మనకు ఆయుధములే. కాబట్టి ఆ ఆయుధముల యందు శక్తి దేవత ఆపాదించబడి ఉంటుంది. ఒకవేళ ఈ చరిత్రలో శక్తి ఉండాలి, ఆయుధంలో కూడా శక్తి ఉండాలి. అనోరడీయాన్ మగధో మఘీయాన్, పరమాణువు నుంచి మహామేరు పర్వతం వరకు కూడా శక్తి ఆపాదించబడి ఉంటుంది. శక్తి లేని చోట ఏ పని, ఘర్షణము పని జరగదు. కాబట్టి ఆయుధములన్నీ శక్తికి ప్రతీకములు కాబట్టి, ఇవి శక్తి పూజా దినములు కాబట్టి మన నిత్య జీవనంలో ఆయుధములే మనకు ఆహారము, ప్రాణమునిస్తాయి. కాబట్టి దేవతా స్వరూపములుగా ఆయుధ పూజ చేస్తాము. చాలా చక్కగా వివరించారంటే. మరొక సందేహము, కొన్ని ప్రాంతాలలో మనం చూస్తుంటాం రావణ వధకాన్ని ఈ దసరా సమయంలోనే చేస్తూ ఉంటారు. రామాయణము నాటకాలు ప్రదర్శించడము, రావణ వధ అనేసి. సో దానికి మరి దసరాకి ఉన్న సంబంధం ఏంటి అని? రావణ వధ అనేది కొన్ని ప్రాంతములలో, ప్రధానంగా ఉత్తర భారతదేశంలో దీన్ని చెప్తూ ఉంటారు. అంటే పంచాంగంలో సంవత్సరములు, బారహస్పత్యమానము, ఇట్లా ఈ మానములు, కాలమానములు విభిన్నంగా ఉన్నాయి. మనకు వసంత మాసంలో అని మనకి చెప్తాము. ఈ శ్రీరామనవమి ఉత్సవాలు వాళ్ళకి ఈ కాలము చెప్పబడి ఉంది. అలాగే అసలు యుగము
ఈ శరదృతువుతో ప్రారంభమైందని మనకి వేదం చెప్తోంది. శతంజీవ శరదో వర్ధమాన, వసంత ఋతువుతో చైత్రమాసంతో మనం ఉగాదిని జరుపుకుంటున్నాం. కానీ వేదంలో శరదృతువు అంటే ఈ ఆశ్వీజ మాసంతోనే యుగం ప్రారంభమైంది అని చెప్పబడి ఉంది. కాబట్టి అలా చెప్పినట్లయితే రామ ఉత్సవాలు ఇప్పుడే చేయాలి. అందువలన ఆ ప్రాంతమంతా కూడా ఈ రామ ఉత్సవాలు, రావణ వధ ఇత్యాది దేవత దుష్ట సంహరణకు సంబంధించిన, రాక్షస సంహారానికి సంబంధించిన ప్రదర్శనలు చేయడం పరిపాటిగా ఉంది. చాలా ధన్యవాదాలండి. మాకున్న సందేహాలన్నీ తీర్చారు. అలానే మా కృష్ణతేజ ప్రజలకు ఎన్నో విషయాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలండి. అందరికీ కూడా ఈ ఆశ్వీయ మాస నవరాత్ర దసరా పండుగ శుభాకాంక్షలు. శ్రీ తాతయ్యగుండ గంగమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములతో ఆనందంగా జీవించాలని మనసా అమ్మను ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. మరొక కథనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.